అలా నేను మిస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్య చేశారు. దాని వెనక రాజకీయ కోణం ఎంత లోతుగా ఉంది అనే దాని మీద మీకు విశ్లేషణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. గోదావరి జలాలను ఎన్నైనా వాడుకోండి అని చెప్పి తెలంగాణ వాళ్ళకి ఒక రకంగా తెల్ల కాగితం మీద ఆయన రాసిచ్చినట్టు కూడా చెప్పారు. గోదావరి జలాలను ఎన్ని ఉపయోగించుకున్నా కానీ అభ్యంతరం లేదు అనేటువంటి విషయాన్ని చెప్తూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నప్పుడు అడ్డుకోలేదు, కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మించుకొని తెలంగాణలో సస్యశ్యామలం చెయ్యాలని చెప్పేసి కోరుకున్నానని చెప్పేసి ఆయన ప్రస్తావించారు. ఆ రోజున 2014 నుంచి 2018 వరకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో కాళేశ్వరం శంకుస్థాపన చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి దాని ద్వారా నీళ్లని తెలంగాణ భూములకు అందించడానికి అభ్యంతరం పెట్టలేదు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు గారు చెప్తూ గోదావరి జలాలని ఎన్నైనా సరే ఉపయోగించుకోండి అని చెప్పి తాజాగా ఆయన వ్యాఖ్యానిస్తూ ఆ రోజున కేసీఆర్ గారు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రశంసించారు. ఒక రకంగా ఇండైరెక్ట్గా ఎందుకు ఆ విధంగా ప్రశంసించారు, సందర్భం ఏంటి అని అంటే, బనకచర్ల దగ్గర ప్రాజెక్టు కడుతున్నారు. పోలవరం నుంచి బనకచర్లకి గోదావరి జలాల్ని తరలించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గర గోదావరి జలాల్ని బనకచర్ల ద్వారా తరలించుకుపోతున్నారు అనేటువంటి ఆరోపణల్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఆయన క్యాబినెట్లో ఉండేటువంటి కొంతమంది మంత్రులు కూడా అభ్యంతరం పెడుతూ ఉన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అయ్యారు, గోదావరి జలాలని ఉపయోగించుకుంటే తప్పేంటి అని. ఎందుకంటే సముద్రంలోకి పోయేటువంటి సముద్రంలోకి పోయేటువంటి నీళ్లను ఉపయోగించుకుంటే మీరెందుకు ఉలికి పడతారు అని చెప్పి ఆయన ప్రస్తావిస్తూ కాళేశ్వరం నిర్మాణం కట్టడాన్ని ఆహ్వానించారు. కేసీఆర్ గారు ఆ రోజున గోదావరి మీద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం మంచిదే అనేటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అంటే ఒక రాజకీయ చాణక్యుడు, రాజకీయ పండితుడు, రాజకీయాల్లో ఆరితేరిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రస్తావిస్తూ ప్రశంసించారు అని అంటే దాంట్లో రాజకీయపరమైనటువంటి కోణం లేదు అని చెప్పేసి మనం అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా ఈ వ్యాఖ్య రాబోయేటువంటి రోజుల్లో మారబోయేటువంటి రాజకీయ పరిణామాలకు ఒక సంకేతం అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి రాజకీయాన్ని మనం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. 100కు 100% స్ట్రైక్ రేట్ తోటి ఉంది ఆ ప్రభుత్వం. తాజాగా వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా ఆ దిశగానే ఉన్నాయి. మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ ఉంది. బీజేపీ వ్యతిరేకంగా ఉంది అని అంటే కూటమిలో ఉండేటువంటి పార్టీలు కూడా వ్యతిరేకంగా ఉండాల్సినటువంటి అనివార్య పరిస్థితి భవిష్యత్తులో ఏర్పడుతుంది. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే కనుక కేవలం బీజేపీ పార్టీ యొక్క బలం మాత్రమే సరిపోతుందా అని అంటే సరిపోదు అనేది యాజ్ ఆఫ్ నౌ కనిపిస్తుంది. మరి ఎవరు సపోర్ట్ తీసుకోవాలి? తెలుగుదేశం పార్టీ సపోర్ట్ తీసుకోవాలి, జనసేన పార్టీ సపోర్ట్ తీసుకోవాలి. సో జనసేన తెలుగుదేశం పార్టీ రెండు సపోర్ట్ తీసుకుంటే తెలంగాణలో కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ప్రశాంత్ కిషోర్ ఇటీవల కాలంలో చేసినటువంటి సర్వేలో వచ్చినటువంటి సారాంశం. ఆ విషయాన్ని ప్రశాంత్ కిషోర్ గారు కూడా చెప్పారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఓటర్లు ఉన్నారు, లీడర్లే లేరు అని చెప్పి. లీడర్లు కనుక వస్తే ఓటర్స్ ఆటోమేటిక్గా వస్తారు, కాబట్టి తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉంది తెలంగాణలో అనేటువంటి విషయాన్ని ప్రశాంత్ కిషోర్ గారే చెప్పారు. ఆ రోజు నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత కేసీఆర్ గారు చాలా వేగంగా పావులు కదుపుతున్నట్టు మనం గమనించవచ్చు. ఎలా అనంటే చంద్రబాబు నాయుడు గారు మరో మార్గం ద్వారా తెలంగాణకు అడుగు పెట్టాలని చూస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త అంటూ ఆయన అలర్ట్ చేస్తున్నారు తెలంగాణ సమాజాన్ని. చంద్రబాబు నాయుడు గారిని ఒక బూచిగా చూపించి 10 ఏళ్ల పాటు తెలంగాణకి ముఖ్యమంత్రిగా ఉన్నారు కేసీఆర్ గారు. 10 ఏళ్ల నుంచి తెలంగాణ సంపదను దాచుకున్నారు విదేశాల్లో అని చెప్పి తెలంగాణ సమాజం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన్ని గద్దె దించింది తెలంగాణ సమాజం. ఆ రోజు నుంచి
ఆయన ఎటు అడుగు వేయాలి రాజకీయంగా అనేది కన్ఫ్యూజన్లో పడిపోయారు ఒక రకంగా చెప్పాలంటే. వాస్తవంగా 2024 లోక్సభ ఎన్నికలు, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేశ్కి నేతగా ఫోకస్ కావాలని చెప్పి ప్రయత్నం చేశారు ఆయన. చాలా పెద్ద ఎత్తున ఆయన ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు. బలమైనటువంటి రాజకీయ పార్టీలను ఎంచుకొని ఆయా రాష్ట్రాల్లో వాటికి ఫండింగ్ పెట్టడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నాననేటువంటి విషయాన్ని కూడా కేసీఆర్ ఆ రోజున చెప్పినటువంటి మాట. ప్రత్యేకమైనటువంటి విమానాన్ని కూడా కొనుగోలు చేయడానికి కొంతమంది పారిశ్రామికవేత్తలు ఫండ్స్ సిద్ధం చేశారు. ప్రత్యేక విమానాన్ని కొనబోతున్నాను, దాదాపు 12 సీట్లు ఉండేటువంటి ప్రత్యేక విమానం కొనబోతున్నానని చెప్పి కూడా ఆయన చెప్పారు. అలాగే కొత్త హెలికాప్టర్లను కూడా బుక్ చేస్తున్నానని చెప్పారు. ఇదంతా కూడా దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనేటువంటి ఆలోచన కేసీఆర్ గారు చేశారు. ఆ సందర్భంగా అనేక మంది ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ముఖ్యమంత్రుల్ని, అలాగే ఆ రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి పార్టీల అధిపతుల్ని కూడా ఆయన కలిశారు. పశ్చిమ బెంగాల్ వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు, పంజాబ్ వెళ్ళారు, ఒరిస్సా వెళ్ళారు, తమిళనాడు వెళ్ళారు, ఇలా అనేక ప్రాంతాలకు వెళ్ళారు. ఆయన టార్గెట్ ఏంటంటే 100 లోక్సభ స్థానాలను టార్గెట్గా చేసుకొని ఆ 100 లోక్సభ స్థానాలని ఎక్కువ శాతం గెలుచుకుంటే కనుక ఢిల్లీలో చక్రం తిప్పొచ్చు, ప్రధానమంత్రి కావచ్చు. ఎందుకు కాకూడదు ప్రధానమంత్రి అని చెప్పి ఆయన ప్రెస్ మీట్లోనే విలేకరుల్ని క్వశ్చన్ చేశాడు. ఆయనే ఏం తక్కువ నరేంద్ర మోడీ కన్నా, ఏం తక్కువ, ఎందుకు తక్కువ, అసలు నరేంద్ర మోడీకి ఏం తెలీదు, మొత్తం నీళ్లు వృధా అయిపోతున్నాయి, విద్యుత్తు తయారు చేసుకోలేకపోతున్నారు, అసలు ప్లాన్ అంటూ లేదు నరేంద్ర మోడీకి అసలు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో తాను ఒక ప్లాన్ ప్రకారం భారతదేశాన్ని అభివృద్ధి చేస్తాను, రైతులందరికీ ఉచితంగా విద్యుత్ ఇస్తానని చెప్పి ఆయన దేశ్కి నేతగా ఎదగాలని చూశారు. కానీ చతికిల పడ్డారు. ఆయనకి తెలంగాణ సమాజమే చేతికించింది. ఆ రోజు నుంచి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలి, అంటే ఇండియా కూటమి వైపు, లేదా ఎన్డీఏ కూటమి వైపు ఉండాలి. ఏదో ఒక కూటమి వైపు లేకపోతే ప్రాంతీయ పార్టీకి మనుగడ లేదని చెప్పేసి కేటీఆర్ గారే చెప్పారు ఒక సందర్భంలో. కాబట్టి ఇండియా కూటమిలోకి వెళ్ళాలా, ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళాలా అనే దాని మీద ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆలోచనలో పడ్డారు. ఒకవేళ ఇండియా కూటమిలోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధికారం చేజిక్కేటువంటి అవకాశం లేదు. అదే ఎన్డీఏ కూటమితో కలిసి వెళ్తే రాష్ట్రంలో అధికారం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్రం మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఎన్డీఏ కూటమిలో కలవాలి అనేటువంటి ప్రయత్నం కల్వకుంట్ల ఫ్యామిలీ చేస్తుంది. ఈ మధ్యకాలంలో హరీష్ రావు, అలాగే కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులు కలిశారు, బీజేపీ పెద్దలు కూడా కలిశారు అనేది నేను చెప్పడం కాదు, రేవంత్ రెడ్డి గారే చెప్పారు. మరి ఇప్పుడు 2 రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు చంద్రబాబు నాయుడు గారి కన్సర్న్ లేకుండా జరిగేటువంటి ప్రసక్తే లేదు. బహుశా బీజేపీ పెద్దల నుంచి వచ్చిన సంకేతాల ప్రకారం కేసీఆర్ని ఎన్డీఏలోకి దగ్గర చేర్చుకునేటువంటి ప్రయత్నం ఒకవేళ జరుగుతున్నటువంటి క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్గా కేసీఆర్ గారు చేసినటువంటి పనులని ప్రశంసిస్తున్నారు అనేటువంటి అనుమానం కలుగుతుంది. కాళేశ్వరాన్ని ప్రశంసిస్తున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు రాబోయేటువంటి రోజుల్లో ఎన్డీఏకి కేసీఆర్ దగ్గర కావడానికి సిద్ధమయ్యారు. బహుశా అందుకే చంద్రబాబు గారు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారు అనేటువంటి ఒక అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. మరి మీకు ఏమనిపిస్తుంది? మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.